ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ అప్పుడు కూడా ఇంత పరిగెత్తలేదు కదరా. మీరు పోలీస్ నేను అనుకోలేదు సార్. ఊర్లో కూడా ఎవరు అనుకోరు సార్. అందుకే హెడ్ గారు రెంట్ కూడా నిన్నే మీకు రెంట్కి ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్, ఆ రెంట్ కూడా రాదు సార్. దీని అమ్మ ఏదో గోలా. ఏం మెయింటెన్స్ అయ్యా, మీద నుంచి బల్లులు పడుతున్నాయి. రేయ్, నువ్వు ఇచ్చే 500కి బల్లి పడక బంగారం వచ్చి పడిద్దంట్రా. ముస్కా ఏంటయ్యా ఖైదీలకు కూడా డిమాండ్సా? వాడు కిరాయి రౌడీ కాదు సార్, కిరాయి కొంటున్నాడు. అంతా పాత్రో గారి ప్రోత్సాహం. అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు? బ్రతకాలి కదా పాత్రో గారు. అబ్బాబాబా ఏం యాక్టింగ్ రా! ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సినాడు, నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్. మీరు నాకు కనెక్ట్ అయ్యారా, జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్? ఇప్పుడు ఇంపార్టెంటా? అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా? సారీ సార్, అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం. బార్డర్ లో బతుకులు. బాధపడకండి పాత్రో గారు. వచ్చిందండి వయ్యారి. పాత్రో పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్. డ్యూటీలో బాబు పోతే చేతికి ఇచ్చారు లాటి. పేరు వల్లి. తన పేరు రాయాలంటే అందులో 2 ఎల్ల ఉంటాయని కూడా తెలియదు. వెనక్కిలు గో బ్యాక్. వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా, వెనుకబడేలా చేయకూడదు. వల్లి, డోంట్ గో బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమ్మా. ఓకే సార్. పాత్రో, ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు. చెప్పడానికి ఏముంటాయి సార్? అంటే జీరో క్రైమా? నీరో క్రైమ్ సార్. వాడు ఎలాంటోడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆ పాత్ర గారు రండి. Come on. మా 10 గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ. అబ్బా, ఇది వస్తుందేంటి? వరే గంగా, దొంగ సచ్చినోడా, వారమైందిరా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అదేంటి నువ్విస్తావు అనుకున్నా. ఛీ, నీ బతుకు తగలడా. గంగా. సార్ సారీ సార్, నాకు పాత్రో గారి లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్, అందుకే. ఏంటి పాత్రో? బతకలు కదా సార్. అరే అబ్బులు, పక్క ఎస్ఐ గారు వచ్చారు, లింగి తెచ్చు. ఓ ఎస్ఐవా, ముందు చెప్పలేదుగా. ఏంటి నేను ఇప్పుడు వీడికి చెప్పి రావాలా? చెప్పి రావాలా? ఆ, అవును సార్, కనీసం నాకు కూడా చెప్పలేదేంటి మీరు? మన స్టేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు అని వస్తున్నట్టు. మనం ఇడ్లీ దోశలు వేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్? మీకు కనెక్ట్ అవుతాను సార్. అవుదా ఇంతకీ మంది ఏ బ్యాచ్ సార్? ఒక అరకేజీ ఆ బ్యాచ్ ఎవరు? అడిగించుకుంటూనే ఉంటావేటి మళ్ళీ మళ్ళీ. పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి. లచ్చే, నువ్వైనా కనుకరించచ్చు కదే. నీకేలాగో మొగుడు లేడు, దానికి ఇంట్లో మగాడు లేడు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండి. తాళాలు తీసేద్దా. గంగా, ఈ బండ్లేంటమ్మా? బలిసిన వాళ్ళే సార్, రేవు పార్టీకి వెళ్తున్నారు. మన ఊర్లో రేవ్ పార్టీయా? పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర? మనల్ని ఎవరు అడుగుతారు సార్? మనం ఏం అడుగుదాం పదా. రైస్ మిల్ లో రేవ్ పార్టీయా? సూపర్. పర్మిషన్ ఎవరు ఇచ్చాడు పట్నాయక్? ఊరుకో పార్ట్నర్, ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు కదా. సారీ మై మిస్టేక్. ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు. డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు. డ్రగ్సా? ఐడియా నువ్వు ఇచ్చిన కొడతావేట్రా? డ్రగ్స్ చేయమని నేను చెప్పానంట్రా, ఎర్రి పువ్వా. నీ అబ్బా, నువ్వే కదా చెప్పింది. మీకెప్పుడు చెప్పాను రా హౌలేగా? నాకంటే నాకదు నీరోకి. అంటే దీని వెనకరా మీరు ఉన్నాడా? అంటే నీకు తెలీదా? నాకులా తెలుస్తుంది బే. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడా? అప్పుడు నాయకు ఐక్యూకి అందట్లేదు హీరో. నువ్వేమో ఆ సైతాన్ గడి బిజినెస్ మాట్లాడతావు, వాడేమో బిజినెస్ గా పక్క పెట్టిపోయాడు. ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడానికి డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి.
ఇవన్నీ మనకెందుకు సార్, పోలీసులు చూసుకుంటారు కదా. అవునరా. సారీ సార్, మర్చిపోయాను. హీరో ఇల్లు అట్టు కదా, స్టేషన్కి వెళ్తున్నాడు ఏంటి? ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడేంటి సార్? శాసనాల గ్రంథం తెప్పించాలి. స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది. వచ్చింది సార్. హాయ్ నీరో, ఓ మ్యాచ్ వేస్తున్నావా? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా. రేపాటిలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే. వార్నింగా? అది ఫస్ట్ ఇచ్చేసాను కదా. ఫస్టే ఇవ్వడం ఏంట్రా? ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు, తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు. అందుకని రేపాటి పెట్టా. దానికి నువ్వే అరే, నీరో నీరో నీరో, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆర్డర్ అది కాదు, నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. విను. ఫస్ట్ ఈ ఊరు వచ్చాను, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది. అతని పేరు హీరో. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాను. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఐని. సడన్ గా రేస్ మిల్లో రేర్ పార్టీ అని చెప్పారు. వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు నీరో. షాక్ అయిపోయా. కోర్టు నీ పేరు బయటకు వచ్చింది, నా బండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా. కొత్తగా డ్రగ్స్ ఏంటి, ఇవన్నీ ఆపేసాయి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇది ఆర్డర్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో, ఫుల్ క్లారిటీ. ఫుల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో, ఫుల్ క్లారిటీ. రమేష, రేపు బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకుని అది నిన్నే తినేగలవా? అదేలా సార్? మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడేసుకుంటాడు? ఇదేం ఆర్డర్ రా? ఆర్డరే ఇది. ఇలాగే చెయ్యి అని ఎవడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది. శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా? రైట్. వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీదకొస్తాడా? డిపార్ట్మెంట్లో మన శత్రువులు ఉంటారు సార్. అడ్డొచ్చిన తప్పించాం, అడ్డొస్తారేమో తొక్కేశాం. ఐజీని తొక్కారా? ఐజియా? అది ఎప్పటి మాట నీరో? వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్? వాడే, వాడు పంపిన సైతాన్ వీడే. వేడి వేడి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఎలా ఉందిరా? ఓకే ఓకే. ఆమ్లెట్ కాదురా, నా పర్ఫార్మెన్స్. ఓ అదా, అదైతే సూపర్ అన్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గాడికి ఫ్యూజ్ ఎగిరిపోయా అనుకో. నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది. వెంటనే ఫారెన్ సాంగ్. అదొక్కటే మన చేతుల్లో లేదురా. అవుతుందిలే అన్న. హలో లిక్కీ. సారీ అభి, ఆ రోజు నేను బాగా కొట్టేశాను. అయినా నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా? సరే అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా? ఏంట్రా బానే జరుగుతుంది కదా? సార్ షార్ట్ రెడీ సార్. కమింగ్. ఏయ్ హీరో గారు వస్తున్నారు, జరగండి. అబ్బో అబ్బో అబ్బో, హీరో గారు హీరోయిన్ బానే ఉందా? చంపేస్తా. మిస్ యూ.
వాళ్ళు నిన్ను పోలీస్ అనుకుంటే నువ్వు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయావు అంతేగా. మళ్ళీ మైసమ్మ, ఇప్పుడేంట్రా జరిగింది? ఎవడికి తెలియకూడదో వాడికి తెలిసిపోయిందన్న. వాడు ఎవడురా? వల్లి, ఆ రోజు ఎస్ఐ నీకేమి ఇచ్చాడే? జాయినింగ్ ఆర్డర్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్? నిన్ను ఏంటి ఊగిపోతున్నారు? టాబ్లెట్ వేసుకోలేదా? ఏమైంది సార్? ఏమైంది సార్? వాడు ఎస్ఐ కాదురా, జూనియర్ ఆర్టిస్టు. నన్ను పట్టుకోవడం కాదు సార్, వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ ఏంటి సార్? వాడిని పట్టుకుంటారు. అయినా అది జాయినింగ్ ఆర్డర్ అని ఎలా అనుకుందో. ఏంటి గంగు, ఏదో ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు, పాత్ర అందుకు కంగారుగా వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్. మీ గురించి మొత్తం తెలిసిపోయింది. వెళ్ళి ఆపండి సార్. అయ్యో బాబోయ్. గంగా, యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు. గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా. కొంచెం వాడు వల్లి. మా చెప్పరా. రే సీన్గా, విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి. ఎస్ఐ ఏంట్రా? చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రూమ్ తెచ్చుకో. సరే, నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు. సీన్గా థ్యాంక్ యూ రా. ఇక్కడ ఎవడో పేపర్ లీక్ చేశాడు. ఏమైంది పాత్రో గారు? నా బొంద అయింది. ఇక్కడ ఎవడో లీక్ చేశాడు, అక్కడ వాడు మేనేజ్ చేసి తొప్పాడు. అయ్యో, మీకు తెలీదా? ఇక్కడ లీక్ చేసింది మన గంగే. యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలీదు. వాడమన్నావు కదా గంగా. ఓ, ఎలా వాడేవంటే